ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కాదు రాజ్యసభకు వెళ్తారనే వార్తలు వెలువడ్డాయి. ఇలా ఎన్నో కన్ఫ్యూజన్స్, మరెన్నో ఊహాగానాల నడుమ ఫైనల్గా మెగా బ్రదర్ నాగబాబు పదవిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అన్న నాగబాబును ఎమ్మెల్యే కోటాలో మండలిలోకి పంపించేందుకే మొగ్గు చూపారు తమ్ముడు పవన్. ఎమ్మెల్సీ సీటు ఖరారైంది. నెక్స్ట్ మంత్రి పదవేనా? అసలు నాగబాబుకు పదవిపై తొలి నుంచి ఎందుకిన్ని ఊహాగానాలు నడిచాయి? మధ్యలో రాజ్యసభ అన్న చర్చ ఎందుకు తెర మీదకొచ్చింది? వాట్స్ ది స్టోరీ? జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు చట్టసభల్లోకి అడుగు పెట్టాలన్న ఎన్నో ఏండ్ల కల త్వరలోనే నెరవేరబోతోంది. అధినేత పవన్ కు సొంత సోదరుడిగా పార్టీలో కీలకంగా ఉంటున్న నాగబాబుకు ఏ పదవి ఇస్తారని గత 2-3 నెలల నుంచి జోరుగా సాగుతోన్న ఎన్నో ఊహాగానాలు, మరెన్నో సస్పెన్స్లకు తెరదించుతూ ఫైనల్ గా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేయాలని కూటమి పార్టీలు ఉమ్మడిగా నిర్ణయించాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక గురించి 2 రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం తాజాగా కీలక ప్రకటన వెలువడటం గమనార్హం. దీనిని జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు పవన్ కు సపోర్టుగా ఉంటూ వస్తోన్న నాగబాబుకు పార్టీలో దక్కిన గౌరవంగా జనసేన క్యాడర్ భావిస్తోంది. నాగబాబుకు పదవి కేటాయింపుపై రాజకీయ వర్గాల్లో చాలా రోజుల నుంచి జోరుగా చర్చ నడుస్తోంది. ముందుగా నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. అనంతరం రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి స్థానంలో నాగబాబును పెద్దల సభకు పంపుతారనే ఊహాగానాలు గుప్పుమన్నాయి. కానీ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ ఎమ్మెల్సీ కోటాలో మండలికి పంపేందుకు జనసేన అధినేత పవన్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు కావలసిన నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని ఆదేశించారట పవన్. అయితే గతంలోనే నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే నిజమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కారుకు భారీ మెజారిటీ రావడంతో ఎమ్మెల్యే కోటాలో నియామకమయ్యే 5 ఎమ్మెల్సీలకు 5 కూటమి ఖాతాలోనే చేరనున్నాయి. అయితే నాగబాబును కేవలం ఎమ్మెల్సీ పదవికే పరిమితం చేస్తారా, లేక మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే ఆసక్తికర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీలో మొత్తంగా 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 24 మంది మంత్రులున్నారు. జనసేన నుంచి కేబినెట్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కొనసాగుతున్నారు. తాజాగా నాగబాబును కూడా ఆ పార్టీ తరపున మంత్రిని చేయనున్నట్టు తెలుస్తోంది. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దాంతో భర్తీ కావాల్సిన ఆ స్థానంలో నాగబాబుకు అవకాశం ఇవ్వనున్నారట. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు నాగబాబు. పార్టీ ఆవిర్భావం నుంచి తమ్ముడు పవన్ కు నాగబాబు మద్దతుగా ఉన్న 2019 ఎన్నికల ముందు నుంచి పార్టీలో క్రియాశీలంగా మారారు. 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేసిన పోటీకి మాత్రం దూరంగా ఉన్నారు నాగబాబు. టీడీపీ, బీజేపీలతో జనసేన జట్టు కట్టి బంపర్ విక్టరీ సాధించడంతో నామినేటెడ్గా నాగబాబుకు ఏదైనా కీలక పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే అన్నను మండలిలోకి పంపుతున్నారు జనసేన అధినేత పవన్. జనసేన పార్టీలో కర్త, కర్మ, క్రియ అన్నీ పవనే. ఆయన నిర్ణయమే పార్టీ నేతలకు గాని, క్యాడర్కు గాని శిరోధార్యం. దీంతో కొంత అన్న అనే ప్రేమ ఉన్న జనసేన పార్టీ బలోపేతానికి సోదరుడు నాగబాబు చేసిన కృషిని గుర్తించి పవన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ముందుగా నాగబాబును రాజ్యసభకు పంపాలన్న ప్రచారంలో అధినేత పవన్ వ్యూహాత్మకంగా నిర్ణయం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీని రిప్రజెంట్ చేసేలా రాజ్యసభలో ఒక బలమైన వాయిస్ని వినిపించాలని తొలుత పవన్ భావించినట్టు తెలుస్తోంది. అందుకే నాగబాబును ముందుగా పెద్దల సభకు పంపాలని పవన్ అనుకున్నా ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీకి ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగబాబు కూడా రాజ్యసభకు వెళ్లేందుకే సుముఖంగా ఉన్నారని, కానీ రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఇక్కడే ఉండటం బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే నాగబాబును ఎమ్మెల్సీ సీటుకు ఎంపికపై ప్రతిపక్షాల నుంచి పవన్ కొంత విమర్శలు ఎదుర్కొనే సూచనలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారసత్వ రాజకీయాలకు, బంధు ప్రీతికి పవన్ ఏమి అతీతుడు కాదనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దశాబ్దాల కాలంగా జనసేన బలోపేతానికి కృషి చేసిన వారు, ఎమ్మెల్సీ సీటు కోసం ఎదురుచూస్తున్నవారు పార్టీలో చాలామందే ఉన్నారని, వారందరినీ కాదని నాగబాబుకు పదవి కేటాయింపుపై పలు ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా నాగబాబును మండలికి పంపాలన్న పవన్ నిర్ణయంపై నేతలు, క్యాడర్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి చట్టసభల్లో నాగబాబు పాత్ర ఎలా ఉండబోతోంది, ప్రజాప్రతినిధిగా ఎలా రాణిస్తారు అనేది.